మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మోడీ కానుకగానైతే ఈ రోజు ఉస్నాబాద్ లో బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అయితే జరిగిందంటే ఈ సైకిల్ అంటే పేద విద్యార్థులకు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి 10వ తరగతి విద్యార్థులకు అయితే ఈ రోజు సైకిళ్ల పంపిణీ అయితే ఇక్కడ ఘనంగానైతే జరిగింది. మనతో మాట్లాడేందుకు రాంగోపాల్ రెడ్డి గారు అయితే ఉన్నారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. అంటే చెప్పండి, ఈ యొక్క ఉద్దేశం ఏంటి సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి? ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ స్కూళ్లకు చాలా సుదూరంగా 6-7 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి లేదా 4-5 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు బడికి రావడం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆటోలలో బస్సులలో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ స్కూల్కి వస్తున్నారు. కాబట్టి వారికి ఆ ఇబ్బంది ప్రయాస లేకుండా వారి సైకిల్ మీదనే వారి స్కూల్కి వచ్చి చదువుకునేటట్టుగా వారికి ప్రయాస లేకుండా మన బండి సంజయ్ కుమార్ గారు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. వీరు ప్రభుత్వ అంటే సైకిళ్లను పంపిణీ చేసిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త స్ట్రెంత్ పెరుగుతుంది, కొత్త ఎన్రోల్మెంట్స్ స్టార్ట్ అయినాయి. అంటే ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథన్ చేయడానికి కూడా ఈ యొక్క మరి సైకిళ్ల పంపిణీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ పిల్లలు మరి ఇబ్బంది లేకుండా స్కూల్కు రావడం, వారు స్టడీని అంటే చదువు కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి కూడా అవకాశం ఉంటుంది. వారి కోరిక ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి సంబంధించినటువంటి వారి పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో వస్తున్నారు. కాబట్టి ధనికుల పిల్లలు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. కాబట్టి పేదవాళ్లకు సహాయం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని సంజయ్ కుమార్ గారు తీసుకోవడం జరిగింది. మరి ఈ చర్యను ఈ పంపిణీ కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షిస్తా ఉన్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో మంచి రిజల్ట్స్ రావడానికి కూడా అవకాశం ఉందనేటువంటి ఆశాభావాన్ని ఉపాధ్యాయులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ రోజు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి మరి బండి సంజయ్ గారు మరి ప్రతి విద్యార్థికి 10వ తరగతి చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థులకు మరి సైకిల్ పంపిణీ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. పిల్లలు కూడా ఉన్నారు. అంటే వర్షంలో లెక్క చేయకుండా కూడా చాలా మంది పిల్లలు అయితే ఇక్కడ రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది నాన్న, నీకు సైకిల్ ఇచ్చారు బండి సంజయ్ గారు, ఎట్లా అనిపిస్తుంది? మీది ఏ ఊరు? జెడ్పీహెచ్ఎస్ తెలంగాణ హై స్కూల్. నాకు ఈ సైకిల్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా స్కూల్ చాలా దూరంగా ఉంటుంది, మా ఇల్లు చాలా దూరంగా ఉంటుంది. నడిచి వెళ్ళాలంటే మాకు రోజు చాలా బుక్స్ ఉంటాయి. ఇప్పుడు మేము 10th కాబట్టి చాలా బుక్స్ ఉంటాయి. బండి సంజయ్ సార్ నాకు ఇస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి గిఫ్ట్స్ మేము మంచిగా చదువుకుంటాం. ఇలాంటి ఇంకా ఎక్కువ బుక్స్ అండ్ గిఫ్ట్స్. అంటే నీ గోల్ ఏంటి? నా గోల్ టు బికమ్ ఏ సివిల్ సర్వెంట్. నేను ఖచ్చితంగా సివిల్ సర్వెంట్ అవుతాను. ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుతాను ఖచ్చితంగా. ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ పాపకు సంజయ్ గారు సైకిల్ ఇచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది సార్. బండి సంజయ్ గారికి మరియు ఉపాధ్యాయులకు, బీజేపీ పార్టీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కోయడ మండల్ బసవాపూర్ విలేజ్ నుంచి కూడా విద్యార్థినులు అయితే రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? బండి సంజయ్ గారు సైకిల్ ఇచ్చారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? సార్ బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే దూరం ఉన్న వాళ్ళకి కష్టంగా అవుతుంది కాబట్టి ఓకే, బానే ఉంది సైకిల్ డిస్ట్రిబ్యూషన్ అనేది. థ్యాంక్ యూ. అంటే మీరు ఇది వరకు అంటే ఎవరైనా ఇచ్చారా సైకిల్ ఇట్లా? లేకపోతే ఇప్పుడు బండి సంజయ్ గారి స్పీచ్ ఎట్లా ఉంది అంటే చెప్పిన విషయాలు ఎట్లా అనిపించాయి మీకు? సార్ ఆయన స్పీచ్ కూడా మోటివేషనల్ గా ఉంది. ఇట్లాంటి సైకిల్స్ ఎవరు ఇవ్వలేదు మాకు ఇంతవరకు, ఇదే ఫస్ట్ టైం ఇవ్వడం. ఆ సార్ కి కూడా థ్యాంక్ యూ టు ఆల్ సైకిల్ ఇచ్చినందుకు. అంటే మీకు ఎంత దూరం నుంచి మీరు ఆ స్కూల్ కి వెళ్ళాల్సి ఉంటుంది? మీ స్కూల్ కు మీ ఇంటికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? కొందరికి వేరే విలేజ్ నుంచి 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ వచ్చే వాళ్ళకి ఆర్టీసీ బస్సు కూడా కొంచెం కష్టం అవుతుంది. అందుకే ఈ ప్లాన్ అనేది బాగుంది సార్, సైకిల్ మీదకి రావడం గానీ అట్లా. నాకు బాగా అనిపిస్తుంది. నేను 4 కిలోమీటర్స్ నుంచి నడిచి వస్తాను. ఈ సైకిల్ ఇచ్చినందుకు నాకు చాలా బాగుంది. అంటే ఇప్పుడు దాదాపుగా ఈ సైకిల్ ఇచ్చారు కదా, అంటే మీ గోల్ ఏంటి? వాళ్ళు మీకు ఒక గోల్ నిశ్చయించుకుంటారు కదా, సంజయ్ గారు అయితే ఒక గోల్ నిశ్చయించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో ప్రిపరేషన్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంకా ధీటుగా కూడా చదవాలని చెప్పి వాళ్ళు చెప్పారు కదా, ఏం చెప్తారు దాని గురించి? నా గోల్ డాక్టర్. నేను డాక్టర్ కి రీచ్ అవ్వాలని బాగా చదువుతూ ఉంటాను. విద్యార్థులు వర్షాన్ని లెక్క చేయకుండా కూడా ఇక్కడికి రావడం జరిగింది. సైకిల్ పంపిణీలో కూడా వాళ్ళైతే పాల్గొనడం జరిగింది. అంటే ఒక పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం వల్ల కూడా బండి సంజయ్ అయితే ఒక సంతోషాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.